సందేహమేలా సంశయమదేలా ప్రభు యేసు కాయములను పరికించి చూడు, గాయాలలోని వేలు తాకించి చూడు. సందేహమేలా సందేహిస్తున్నావా? సంశయమదేలా ప్రభు యేసు గాయములను తరికించి చూడు, గాయాలలోని వేలు తాకించి చూడు. సందేహమేలా? ఇంకా ఆయన చేసే కార్యాన్ని సందేహిస్తున్నావా? ఆయన సిలువలు చేసిన కార్యాన్ని సందేహిస్తున్నావా? ఆయన శక్తిని సందేహిస్తున్నావా? ఆయన సిద్ధపరిచిన రక్షణ మార్గాన్ని సందేహిస్తున్నావా? లేకపోతే నేను ఇంకా సరిగా బ్రతకలను అనుకుంటావా? నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని దేవుని చేతులకు సమర్పించుకుంటావు, నువ్వు క్రీస్తు నీతిగా మారుతున్నావు. ఇట్ ఈస్ నాట్ యువర్ రైచియస్నెస్, యూ డిపెండ్ ఆన్ క్రైస్ట్. నీవు పాపాన్ని ఒప్పుకుంటే ఆయన కార్యము జరిగించే దేవుడు, ఆయన స్వస్థతలు అనుగ్రహించే దేవుడు, ఆయన విడుదలను ఇచ్చే దేవుడు, ఆయన జీవితాన్ని బాగుపరిచే దేవుడు. నీ జీవితంలో ఆయన ఆత్మ కార్యాన్ని జరిగించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ జీవితంలో విడుదల అవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడండి. నీ బ్రతుకుని మార్చాలని దేవుడు ఆశపడుతున్నాడండి. నిన్ను నూతన సృష్టిగా మార్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ జీవితంలో నెమ్మదిని, ఆనందాన్ని, నీ జీవితంలో బలాన్ని ఇచ్చి నిన్ను మేలైన వ్యక్తిగా, ఘనమైన వ్యక్తిగా ఆయన మహిమ కొరకు నిలబెట్టి ఆయన మహిమార్థమై నిన్ను వాడుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇంకా ఏంటి భయం, ఇంకా ఏంటి బాధ, ఇంకా లోక భోగముల్లో, లోక కార్యాల్లో, శరీర ఇచ్చలతో బ్రతుకుతూ క్రైస్తవుని అని చెప్పుకుంటూ క్రీస్తుని అవమానపరుస్తున్నావా? ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇంకెంత కాలమో? మేక్ ఎ డెసిషన్ టుడే. ఈరోజు నిర్ణయించుకో, పరిశుద్ధాత్మ శక్తిని నిన్ను నింపుతుంది. ఈరోజు నిర్ణయించుకో, పరిశుద్ధాత్ముడు నిన్ను ముడతాడు. ఇదిగో దేవుడు నీకే పిలుపునిస్తున్నాడు, నీకే పిలుపునిస్తున్నాడు. ఇఫ్ యూ కెన్ లివ్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, దేవుడితో సమాధానము పడి దేవుడు అనుగ్రహించే సమాధానాన్ని పొందుకోవాలి. దేవుడితో సమాధాన పడి దేవుడు అనుగ్రహించే సమాధానంతో నింపబడితే సమస్త జ్ఞానానికి మించిన సమాధానం నీ హృదయాన్ని నింపుతుంది. జాలవా సాతాను బంధకమందు సంతసింతువా, ఈ లోక భోగములను వీడజాలవా, సాతాను బంధకమందు సంతసింతువా. సహనము తోడా చలగాటమా, ఈనాడే రక్షణ దినము గ్రహించుమా. యేసయ్య సహనము తోడా చలగాటమా, ఈనాడే రక్షణ దినము గ్రహించుమా. సందేహమేలా? సంశయమదేలా? ప్రభు యేసు గాయములను పరికించి చూడు, గాయాలలోని వేలు తాకించి చూడు. నీకు ఇంకా సందేహం ఉందంటే దేవుడిని అడుగు. లార్డ్ రివీల్ మీ. నిన్ను కనబరచు ప్రభా, కనబరుస్తాడు. నువ్వు దేవుడు తెలుసుకోవాలని ఆశపడితే దేవుడు కనబరుస్తాడు, తను కనబరుస్తాడు.
దేవుడు నిన్ను మొడతాడు. నీవు ఇఫ్ యు వాంట్ టు నో ఇఫ్ జీసస్ ఇస్ రియల్, ఆస్క్ హిమ్, హి విల్ షో టు యు. తోమ అన్నాడు, ఆయన గాయాల్లో నేను వేలు పెట్టి చూస్తనే కానీ నేను నమ్మనన్నాడు. తోమ కొరకే యేసు ప్రభు వచ్చాడంట. మరలా తోమ కొరకే వచ్చి, ఇదిగో తోమ నా గాయాల్లో వేలు పెట్టి చూడు. చూడక నమ్మిన వాడు ధన్యుడు. కానీ చూడు, మొత్తానికి చూడు. నువ్వు నమ్మాలంటే నేనేమైనా చేస్తా. నువ్వు నమ్మాలంటే దేవుడు ఏదైనా చేసి చూపిస్తాడు. నువ్వు నమ్మదలుచుకుంటే ఇఫ్ యూ సీక్ యూ విల్ ఫైండ్ హిమ్. బైబిల్ సేస్ ఆయన వెతికిన వారిని ఆయన దగ్గర చేరతాడంట, వారు ఆయనని కనుక్కుంటారంట. ఈరోజు ప్రభుని ఎరిగిన నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? నువ్వు ప్రభుని ఎరిగిన వ్యక్తివి, ప్రభు నిబంధనలో బ్రతికే వ్యక్తివి అయితే జాగ్రత్త, జాగ్రత్త సుమా, నీ జీవితంతో జాగ్రత్త. ఆయనకి లెక్కప్పు చెప్పాలి. మంచోడేమి, చెడ్డోడేమి, ధనవంతుడేమి, అల్పుడేంటి, చదివినోడేమి, చదవనోడేమి, ఎవడైనా సరే దేవుని ముందు వచ్చి లెక్కప్ప చెప్పాల్సిందే. గ్రంథంలో నీ గురించి ఏం రాయబడి ఉంది? నీ క్రియల గ్రంథంలో నీ గురించి ఏం రాయబడి ఉంది? నీ పేరు జీవ గ్రంథంలో ఉన్న నిశ్చయత ఈరోజు లేకుండా ఇక్కడ నుండి వెళ్ళదు. దయచేసి వేడుకుంటాడు. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఏ ఒక్కరు నశించడం ఆయనకి ఇష్టం లేదంట. దుష్టుడు నాశనం అవుతాం కూడా ఆయనకి ఇష్టం లేదంట. ప్రతి ఒక్కరూ రక్షణ నీతి మార్గంలోకి వచ్చి ఆయన రక్షణ ప్రేమని పొందుకుని అందులో బ్రతకాలని ఆశపడుతున్నాడు. జాలవా సాతాను బంధకమందు సంతసింతువా, ఈ లోక భోగములను వీడ జాలవా